ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. చాలాసార్లు కుటుంబంలో భార్యలు అంటూ ఉంటారు, నా భర్త ఒక మూర్ఖుడిలా ఉన్నాడు, బాధ్యత లేనివాడుగా ఉన్నాడు, ఇతని వల్ల అన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయి, కాబట్టి ఇతను నాకొద్దు, నా పిల్లలు ఇలా అయిపోయారు అని చెప్పి అంటూ ఉంటారు. బైబిల్ గ్రంథంలోంచి ఒక్కొక్క స్త్రీ జీవితంలోంచి అనేకమైన ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకుంటున్నాం. ఒక మనిషి శరీరంలో ఆ మనిషికి ఒక పక్షవాతం వచ్చి ఒక సైడ్ పని చేయకపోతే ఇంకొక చేతితో ఇంకొక కాలుతో వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఒకవేళ లెఫ్ట్ సైడ్ చేయి పడిపోయింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ చేసే పనులన్నీ రైట్ సైడ్తో చేస్తారు, రైట్ హ్యాండ్తో చేస్తారు. ఒకవేళ రైట్ హ్యాండ్కి ఏమైనా అయిందనుకోండి, లెఫ్ట్ హ్యాండ్తో తింటారు కూడా. ఎందుకంటే బ్రతకాలంటే పని చెయ్యాలి. అలాగే పిల్లరా, భార్యాభర్తలు ఇరువురు కలిసి కుటుంబాన్ని కట్టుకోవాలి. దాంట్లో ఇంకొక వ్యక్తికి ఏమైనా జరిగిందంటే అలాగే వదిలేస్తే ఆ కుటుంబము పడిపోతుంది. సమస్యలు తెచ్చే ఒక భర్త, ఆ భర్తతో పాటు అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు ఒక స్త్రీ ఎలా నిలబడిందో ఈరోజు వాక్యంలో మనము ధ్యానిస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము మనం చదివినట్లయితే ఇక్కడ ఈ సంఘటన మనం చూస్తున్నాం. వాక్యం ఏమంటుందంటే ప్రిలరా, మనోను సీమయందు కర్మేలియందు కాలేబు వంశీయుడైన నాబాలు అని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈయన బహుభాగ్యవంతుడు, చాలా ఆస్తి ఉన్నవాడు అని వాక్యం పలుకుతాంది. 3000 గొర్రెలు 1000 మేకలతో చాలా ఆస్తిపరుడు అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే ఒక మంచి ప్లేస్ అనమాట. కర్మేలులో ఇంకా ఏ వంశం వాడు అంటే కాలేబు వంశం వాడు. విశ్వాసానికి వారసుడైన ఈ నాబాలు అంటే కాలేబు వంశంలో వచ్చిన వాడు. యాక్చువల్లీ విశ్వాసం ఉండాలి. వాగ్దాన భూమిలోకి వెళ్ళింది కాలేబు యెహోషువలే. పిల్లరా, అటువంటి ఒక వంశంలో వచ్చిన వాడికి వాక్యం ఏం పలుకుతుందంటే ఆయన పేరు నాబాలు. నాబాలు అనగా మూర్ఖుడు అని మనం చూస్తున్నాం. అక్కడ తన గురించి రాయబడిన మాటలు ఏంటంటే ఆయన మోటువాడు, దుష్టుడు అని బైబిల్ చెప్తా ఉందండి. 2 బిరుదులు ఇస్తుంది బైబిల్ నాబాలుకి. నాబాలు అంటే ఒక ఫూల్, మూర్ఖుడు. పైగా అతను ఎట్లాంటి వాడు అంటే మోటువాడు, దుష్టుడు అని బైబిల్ చెప్తా ఉందండి. అంటే బైబిల్ ఒక వ్యక్తిని దుష్టుడు అన్నాడంటే ఇంకా దానికి వేరే ఇంకా మనం ఏం ఆలోచించాల్సిన పని లేదు ప్రియులారా. అలాంటి ఒక వ్యక్తికి వివాహమైంది. ఆమె పేరు అబీగేలు. ఈ అబీగేలు చూస్తే ఆమె రూపవతి, సౌందర్యం కలిగిన స్త్రీ అని బైబిల్ చెప్తుంది. వీటితో పాటు ఆమె తెలివితేటలు గలది అని బైబిల్ ఆమెను గురించి చెప్తుంది. 2 మాటలు. ఆమె అందంగా ఉంది, అంటే చూడ్డానికి చక్కగా ఉంది, చక్కనిది. రెండో వైపు చూస్తే ఆమె సుబుద్ధి గలది, తెలివి గలది అని బైబిల్ చెప్తా ఉంది. కొంతమందికి అందం ఉంటే బుద్ధి ఉండదు, బుద్ధి ఉంటే అందం ఉండదు. ఈ 2 కలిసిన స్త్రీ అన్నమాట. పిల్లరా, వివేకం లేని స్త్రీకి ఆ స్త్రీ ఎట్లుంటుందంటే పంది ముక్కుకు బంగారు కమ్మె ఉంటే కూడా లాభం లేదు కదా అని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎంత సౌందర్యం ఉన్నా తెలివితేటలు లేకపోతే కుటుంబాన్ని కట్టుకోలేరు. ఒకవేళ ఆ స్త్రీ సౌందర్యం లేకపోయినా పర్వాలేదు, తెలివితేటలు ఉన్నాయంటే కుటుంబాన్ని కట్టుకోగలుగుతుంది. అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది. అంటే బాహ్యమైన సౌందర్యం కాదు, బయట చూసే ఒక సౌందర్యం కాదు, కానీ తెలివితేటలు కలిగినప్పుడు వాళ్ళు తమ గృహాలని వాళ్ళు నిర్మించుకుంటారు, కట్టుకుంటారు. అదే బైబిల్లో మనం చూస్తున్నాం. ఈమె తెలివిగలది అని బైబిల్ చెప్తా ఉందండి. పిల్లరా, ఈ కుటుంబానికి వచ్చిన సమస్య ఏంటి అని మనం చూస్తే, గొర్రె ఉన్ని కత్తిరించే ఒక సమయం వచ్చిందండి. అప్పుడు నాబాలుకు చాలా గొర్రెలు మేకలు ఉన్నాయి కాబట్టి ఉన్ని కత్తిరించే సమయంలో పెద్ద పండగ చేస్తారనమాట. ఇప్పుడు పంటలు కోసినప్పుడు ఎలాగైతే ఆ కోసిన పంటలన్నిటికీ ఒక పండగ చేస్తారో అలాగే ఉన్ని కత్తిరించినప్పుడు ఒక పెద్ద పండగ ఆయన చేస్తున్నాడు. తన పని వాళ్ళతో అందరిని పిలుచుకొని పండగ చేస్తూ ఉంటున్నప్పుడు దావీదు ఈ విషయం విని నాబాలు దగ్గరికి తన మనుషులని
పంపి ఆయన ఏం చెప్పమంటున్నాడంటే, నా వైపు నుంచి నాబాలుకు మీరు నమస్కారం చెప్పండి, నా శుభాభివందనాలు చెప్పండి. నాబాలు గొర్రెలు, నాబాలు మంద ఈ అడవిలో ఉంటున్నప్పుడు వాళ్ళని మనము కాపాడాం కదా, కనుక ఏదైనా కృప చూపి దయచేసి మనకు తినడానికి ఏదైనా ఆహారము లేకపోతే ఏదైనా తనని ఇవ్వమని చెప్పి దావీదు తన దాసులని నాబాలు దగ్గరికి పంపించాడండి. ప్రియులారా, ఇక్కడ దావీదును గురించి మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము మొదట ఫస్ట్ 2 వర్సెస్ మనం చదివితే అక్కడ ఏముందంటే, దావీదు ఎవరు అంటే ఇజ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండడానికి సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడినవాడు, సింహం వంటి ధైర్యం కలిగినవాడు, దేవదూత వంటి జ్ఞానం కలిగినవాడు, అభిషేకం కలిగినవాడు, అంటే ఇంకా కానున్న రాజు అన్నమాట. ఈ సమూయేలు ప్రవక్త అప్పటి వరకు దావీదును నడిపిస్తున్నాడు. సమూయేలు ప్రవక్త ఎవరు అంటే ఆయన ఒక మెంటర్, ఒక గురువు, అడ్వైజర్, గైడ్ అన్నీ చేస్తూ దావీదును నడిపిస్తున్నాడు. అయితే అటువంటి సమూయేలు ప్రవక్త మరణించాడు. సమూయేలు ప్రవక్త గురించి దుఃఖించి ఆ దుఃఖ దినములు సమాప్తమైన తర్వాత మళ్ళీ తిరిగి దావీదు అడవిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే సౌలు దావీదును చంపాలనుకున్నాడు కాబట్టి 600 మంది తన జనముతో దావీదు వెళ్ళి ఎక్కడో తలదాచుకుంటున్నాడు సమయం కొరకు. ఒక సమయం వస్తుంది, తను రాజు అవుతాడు కనుక 600 మంది ఆయనతో ఉన్నారనమాట. ఎప్పుడైతే తన దగ్గర ఉన్న కొంతమందిలో ఒక 10 మందిని నాబాలు దగ్గరికి పంపించాడు దావీదు. అప్పుడు ఈ నాబాలు ఏమంటున్నాడంటే, నా గొర్రెల్ని దావీదు కాసేదెవడు, అసలు ఆ దావీదెవడు, ఆ యెషయి కుమారుడెవడు, నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పి కానిపోని మాటలన్నీ మాట్లాడినప్పుడు ఈ దూతలు తిరిగి వెళ్ళి దావీదుతో ఈ మాట చెప్తున్నారు. నాబాలు ఇలా అన్నాడు అని చెప్పినప్పుడు అప్పుడు దావీదుకి భయంకరమైన కోపం వచ్చిందండి. వాక్యం ఏం చెప్తుందంటే ప్రియులారా, అంటే ఆ సిచ్యువేషన్ ఏంటంటే, నాబాలుకి దావీదు ఉపకారం చేశాడు. ఉపకారం చేసినప్పుడు ఆ ఉపకారాన్ని మర్చిపోయి నేనేం చేస్తున్నాడంటే తిరిగి ఆయనని దూషిస్తూ ఉన్నాడు. వాక్యం ఏం పలుకుతుందంటే, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, ఉపకారికి అపకారము చెయ్యివాని ఇంటికి కీడు చుట్టుకొనును అని వాక్యం అంటుంది. అంటే ఒక వ్యక్తి ఉపకారం చేస్తే తిరిగి అపకారం చేసే అట్లాంటి ఒక బుద్ధి ఈ నాబాలు కలిగి ఉన్నాడు. ఇది విన్నప్పుడు దావీదుకు భయంకరమైన కోపం వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, తన దగ్గర 600 మంది ఆయనను వెంబడించే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొని 200 మందిని ఆయన సామానుల దగ్గర కావలిగా పెట్టి 400 మందితో నాబాలుని చంపడానికి బయలుదేరాడు. దావీదు ఏం ప్రతిజ్ఞ చేస్తున్నాడంటే, రేపటి కల్లా నాబాలుతో సహా ఆ నాబాలు ఇంట్లో ఏ ఒక్క మగవాడు కూడా ఉండకుండా వాళ్ళందరినీ నేను చంపకపోతే దేవుడే నా శత్రువులని సంహరించునుగాక, దేవుడే వాళ్ళకి కీడు కలగజేయునుగాక అని చెప్పి 400 మందితో దావీదు బయలుదేరాడండి. ఎవరిని? దావీదుకి ఈ కోపం పట్టలేక ఎప్పుడైతే ఆయన బయలుదేరాడో ఈ వార్త తెలిసిపోయి నాబాలు దగ్గర పనిచేస్తున్న ఒక పనివాడు, ఒక దాసుడు పరిగెత్తుకొని వచ్చి ఈ అబీగేలుతో చెప్తున్నాడు. అబీగేలు అంటే అర్థం ఏమిటి అంటే ఫాదర్స్ గ్లోరీ, అంటే దేవుని మహిమ లేక దేవుని సంతోషము అని అర్థం ప్రియులారా. ఈ అబీగేలు పేరుకు తగ్గట్టే దేవుణ్ణి సంతోషపెట్టే ఒక స్త్రీలాగా ఉందండి. ఈ దాసుడు ఏం చెప్తున్నాడు అబిగేలు కంటే మనం చూడాలండి. వచనంలో మనం చూస్తే ప్రియులారా, 2వ సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 14 నుండి 15 వచనాల్లో చూసినట్లయితే ఈ పనివాడు అబిగేలుకి వెళ్ళి 2 విషయాలు తెలియజేస్తున్నాడు. ఒకటి దావీదును గురించి చెప్తున్నాడు, రెండోది నాబాలు గురించి చెప్తున్నాడు. దావీదు గురించి చెప్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, దావీదైన ఆ మనుష్యుడు మనకెంతో మేలు చేశాడు, రాత్రింబగలు మన గొర్రెలకి ప్రాకారంలాగా ఆయన ఉన్నాడు,
వాళ్ళ వల్ల ఒక అపాయము కానీ ఒక నష్టము కానీ మన మందకు కానీ మన మందను మేపుతున్న గొర్రెల కాపరులకు కానీ కలగలేదమ్మా అని చెప్పి అబిగేలుకు ఆ సేవకుడు చెప్తూ ఉన్నాడు. అలాగే నాబాలు గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే 2 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనం ఏం చెప్తుందంటే, మన యజమానుడు వట్టి పనికి మాలినవాడు, అతనితో మాట్లాడితే లాభము లేదు అని అంటున్నాడు. ఎందుకంటే ఈ నాబాలు ఏం మాట్లాడాడో అది విన్నాడు, అలాగే దావీదు ఏ నిర్ణయం తీసుకున్నాడో ఈ దాసుడు విన్నాడు. ఒక మంచి దాసుడు అండి. అందుకే పరిగెత్తెళ్ళి యజమానురాలతో ఏం చెప్తున్నాడంటే, అమ్మా ఇలాంటి పరిస్థితి ఉంది అని చెప్పి అబీగేలుకు ఆయన చెప్తున్నాడండి. ఏమంటున్నాడు, యజమానుడు వట్టి పనికి మాలినవాడు, ఎవ్వరి మాట కూడా ఆయన వినేవాడు కాదు అని చెప్పి ఆయన అంటున్నాడు. అంటే పనివాడు కూడా డిసైడ్ చేశాడు ఈ యజమాని ఉటి వేస్ట్ ఫెలో అని. ప్రిలరా, ఇలాంటి ఒక అంటే గుణము, ఇలాంటి ఒక దుష్టుడు నాబాలు. అప్పుడు కేవలము నాబాలుకు మాత్రమే కాదండి హాని, ఎవరైతే నాబాల్ని నమ్ముకొని నాబాల్తో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా చంపాలనుకున్నాడు దావీదు. ప్రిలరా, అటువంటి దావీదు 400 మందితో బయలుదేరి వస్తూ ఉండగా వాక్యం ఏమంటుందంటే మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, శాంతి స్థాపకులు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడుదురు, అంటే దేవుని కుమార్తెలు అనబడుదురు. ఈ పరిస్థితి ఎట్లుందంటే, దావీదు ఒక మామూలు వ్యక్తి కాదండి. దావీదు యుద్ధం చేస్తే దావీదు ముందు నిలబడగలిగిన వాళ్ళు ఎవరు లేరు ప్రియులరా. ఫిలిష్తీలు కూడా వెనుకకు తిరిగి పారిపోతుంటే ఈ నాబాలు ఏం చేయగలుగుతాడు అని చెప్పి వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, ఆమె కేవలము విని నోరు మూసుకొని కూర్చోలేదండి. ఆమె త్వరపడింది, ఆమె ఒక యాక్షన్ తీసుకుంది. ఈరోజు కుటుంబంలో చాలా జరుగుతుంటున్నప్పుడు నాకేంటి అని మనుషులు ఇలా ఎలా జరుగుతా అలా జరగనిలే, కర్మలే అని అనుకుంటారు. కానీ అబిగేల్ అట్లాంటి ఒక స్త్రీ కాదండి. ఆమె ఏం చేస్తుందంటే వాక్యం పలుకుతోంది. 2 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 18, 19 2 వచనాలు చూస్తే, 200 రొట్టెలు, 2 ద్రాక్షరసపు తిత్తులు, 5 గొర్రెలను కోసి వండిన మాంసమును, 5 కుంచముల వేపుడు ధాన్యమును, 100 గుత్తుల ఎండు ద్రాక్షాలను, 200 అత్తిపండ్ల అడ్డలను తీసుకొని, అంటే అన్ని అత్తిపండ్లు తీసుకొని వీటన్నిటినీ ఆమె ప్రోగు చేసుకొని గాడిదల పైన వేసుకొని తన పని వాళ్ళని తీసుకొని దావీదుని ఎదుర్కోవడానికి వెళ్తుంది. దావీదు ఏమన్నా శాంతమూర్తిలాగా వస్తున్నాడండి? నాబాలుని చంపుతానని చెప్పి ప్రతిజ్ఞ చేసి 400 మందిని తీసుకొని కోపంతో దావీదు వస్తున్నాడు ప్రియులరా. అటువంటి స్థితిలో ఈ గొడవ జరగకుండా, ఇంతమంది చనిపోకుండా ఈ స్త్రీ ఈ కానుకలన్నిటిని సిద్ధం చేసుకొని త్వరపడి వెళ్ళిందంట. వెళ్ళి దావీదును ఎదుర్కొని దావీదు ముందు సాగిలపడిందంట. మనం ఏం చూస్తున్నామంటే, ఆమె సాగిలపడి నమస్కారం చేసి ఆయన పాదములను పట్టుకుంది అని మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈమె దేవునిలో ఉన్న ఒక స్త్రీ, దేవుని పైన ఆనుకున్న ఒక స్త్రీ. ఆమెకేం తెలుసు అంటే వాక్యం అంటుంది, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, ప్రభువు ఎవరి వలన ప్రీతి చెందునో వానికి శత్రువులను కూడా మిత్రులగునట్లు చేయును. అంటే ఆమెకు తెలుసండి, నేను ఒకవేళ దేవుడికి ప్రీతికరంగా ఉన్నాను కనుక శత్రువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మిత్రులుగా నేను మార్చగలుగుతాను అనే ఒక విశ్వాసంతో ఆ స్త్రీ ముందుకు అడుగు వేసింది. వాక్యం ఏమంటుందంటే, రోమిల్ రాసిన లేఖ 12వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. సామెతల గ్రంథము 17, 13 ఇంతకుముందు మనం చదివామండి. ఉపకారం చేసిన వారికి అపకారం చేస్తే ఆ ఇంటికి కీడు చుట్టుకుంటుంది అని ఆమెకు తెలుసు. అరే, తన దాసుడు చెప్పాడు, దావీదు సహాయం చేశాడని. అటువంటి వాడికి విరోధంగా తన భర్త మాట్లాడాడు కాబట్టి ఇది నా ఇంటికి మంచిది కాదు అని చెప్పి ఆ స్త్రీ నిలబడిందండి. నిలబడి ఆమె దావీదు గురించి చెప్తున్న మాటలు మనం చూసినట్లయితే ప్రియులరా, అద్భుతమైన జ్ఞానం ఆమె కలిగి ఉంది. అందుకే ఆమె తెలివితేటలు కలిగిన స్త్రీ అని మనం చూస్తున్నాం. ఆమె ఏమంటుందంటే, దావీదు పాదాలు పట్టుకొని, అయ్యా
నాబాలు పేరుకు తగ్గట్టే మొరటువాడు, దుష్టుడు. ఆయన తప్పుని నా తప్పుగా ఎంచయ్యా, నీ దాసురాలను నీ పాదాలు పట్టుకుంటున్నాను. మీరు మీ దాసులని మీ పనివాళ్ళని పంపించినప్పుడు మీరు పంపించారన్న సంగతి నాకు తెలియదు. ఒకవేళ నాకు తెలుసుంటే నేను తప్పకుండా కానుకలు ఇచ్చి పంపించేదాన్ని. ఆయన తప్పుని నా తప్పుగా ఎంచి క్షమించమని చెప్పి భర్త తరఫున ప్రిలరా ఆమె దావీదు పాదాలు పట్టుకొని ఆమె ప్రాధేయపడుతుంది. ఇంకా ఆమె ఏమంటుందంటే, వాక్యం ఏమంటుందంటే, అయ్యా నీవు దేవుని చేత అభిషేకించబడ్డవాడు, యావే యుద్ధములు చేస్తున్న వాడవు నీవు, యావే పక్షంలో నిలబడ్డవాడవు నీవు. అయితే నీకు విరోధంగా నిలబడ్డ శత్రువులు వడిసెలోని రాయిలాగా వాళ్ళు పడవేయబడుదురుగాక అని చెప్పి ఎప్పుడైతే ఆమె దావీదుతో చెప్తా ఉందో, భయంకరమైన కోపంతో వచ్చిన దావీదు కోపం చల్లారిపోతుంది. ఆమె ఏమంటుందంటే, అయ్యా నీవు అభిషక్తుడవు, నీ ప్రాణాలు పట్టుకునే వాళ్ళు ఎవరు కూడా నిలబడలేరు, నీవు ఆశీర్వాదం నొందిన వాడవు, నువ్వు యావే యుద్ధములు చేస్తున్నావు గనుక నీ సంతతి శాశ్వత కాలం నిలిచి ఉంటుంది, నీ ప్రాణము దేవుని జీవపు ఊటలో ఉంది కదా, నీ ప్రాణం ఎవరు తీయలేరు అని చెప్పి ఎప్పుడైతే ఆమె చెప్తూ ఉందో దావీదు కోపం చల్లారిపోయిందండి. అప్పుడు ఆయన సమాధానపడి దావీదు అంటున్న మాటలేంటో తెలుసా? ఇంకా ఒక అద్భుతమైన మాట చెప్తుందండి. 2 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్లయితే ఆమె ఏమంటుందంటే, అయ్యా ఈ యుద్ధాలన్నీ చేసిన తర్వాత నువ్వు నిశ్చయంగా రాజు అవుతావు. రాజు అయినప్పుడు నిష్కారణంగా ఒక వ్యక్తి రక్తం నేను చిందించాను అని చెప్పి నీవు దుఃఖపడి పగదీర్చుకున్నందుకు మనోవిచారం గలవాడవై నువ్వు బాధపడే ఒక పరిస్థితి నీకు రాకుండా ఉండాలి అని చెప్పి అబీగేలు చెప్తుందండి. ఎందుకంటే వాక్యం ఏమంటుందంటే, పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్తున్నాడు. పగ నువ్వు తీర్చుకోవాల్సిన పని లేదు, పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్పాడు కదా. మరి ఆ వాక్యానికి విరోధంగా మరి నువ్వు చేస్తే రేపు నువ్వు రాజు అయిన తర్వాత నిష్కారణంగా నాబాలుతో సహా ఇంతమంది ప్రాణాలు తీసి రక్తం చిందించిన ఆ విచారం నీకు దూరమగునుగాక అని చెప్పి అబీగేలు చెప్తూ ఉంటున్నప్పుడు ప్రిలరా అప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, ఆయన కోపం చల్లారిపోయింది. ఆయన అంటున్నాడు, మనం వాక్యంలో చూస్తున్నాం ప్రిలరా, 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో ఇజ్రాయేలు దేవుడైన యావే ఈరోజు ఈ దుష్కార్యమును నా ద్వారా జరగకుండా నిన్ను నా యొద్దకు పంపించినందుకు యావేకి స్తోత్రం అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు దావీదు. అంటే ఆమె దేవుని చేత పంపబడ్డది. ఇక్కడ అబీగేలు వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే ప్రిలారా, ఒకవైపు సౌందర్యం, ఇంకొక వైపు తెలివితేటలు. అంటే ఇది మానవుల తెలివితేటలు కాదండి. ఈ రోజుల్లో తెలివితేటలు అంటే చదువు, డిగ్రీలు అనుకుంటాం. కానీ దైవ జ్ఞానం కలిగిన ఆ స్త్రీ భర్త పక్షం నిలబడి ఆమె ఏం చేస్తుందంటే ప్రిలరా, ఒకవైపు తన భర్త ప్రాణాలు కాపాడుతుంది, ఇంకొక వైపు భర్తతో సహా కలిసి పనిచేసే ఆ సేవకులందరి మగవాళ్ళ ప్రాణాలు కాపాడుతుంది. ఇంకొక వైపు మనం ఏం చూస్తున్నామంటే దావీదు అభిషక్తుడు. బైబిల్లో మనం చూస్తే దావీదుకి ఎటువంటి జ్ఞానం ఉందంటే దేవదూతల వంటి జ్ఞానం ఉందంట. అంటే అంత జ్ఞానం కలిగిన వాడు, సమూయేలు చేత నడిపించబడుతున్నవాడు. సమూయేలు మరణించాడు కనుక ఒక అడ్వైజర్ లాగా ఈమె ఒక సలహా ఇస్తుంది, ఒక విజ్ఞాపనకర్తలాగా భర్త పక్షమున నిలబడి ఆమె దావీదు దగ్గర విజ్ఞాపన చేస్తుంది ప్రియులారా. ఒకవైపు దావీదుకి సహాయపడుతుంది, ఇంకొక వైపు నాబాలుకి, ఇంకొక వైపు ప్రియులారా నాబాలుతో ఉన్న ఆ పురుషులందరికీ, మగవాళ్ళందరి తరఫున ఆమె, వీరందరి తరఫున ఒక స్త్రీ నిలబడి ఉంది. అంత ఉగ్రంగా వస్తున్న దావీదు ఏం చేస్తాడో అని ఆమె ఆలోచించలేదండి. నన్ను కూడా ఒకవేళ చంపేస్తాడేమో అని కూడా ఆమె ఆలోచించలేదు ప్రియులారా. ఆమె ఏం చేస్తుందంటే దేవుణ్ణి విశ్వసించి దేవుని నామంలో ఆమె నిలబడింది. ఆమె మాట్లాడుతున్న ప్రతి మాట దైవ జ్ఞానముతో నింపబడింది. ఆమె అంటుంది, అయ్యా నువ్వు దేవుని పక్షంన యుద్ధం చేసేవాడవి కదా అని అంటున్నప్పుడు తన బాధ్యత దావీదుకి గుర్తుకొచ్చింది. ప్రియులారా వాక్యం ఏమంటుందంటే 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 32 వచనాల్లో మనం చూస్తే, ఇది ఎందుకు చదువుతున్నామంటే ఇది చదువుతూ ఉంటున్నప్పుడు ఆమె కలిగి ఉన్న ఆ తెలివితేటల వల్ల,
ఆ జ్ఞానము వల్ల ఎలా ఆమె దీవింపబడ్డదో మనం చూస్తున్నామండి. వాక్యం ఏమంటుందంటే, దావీదు అబీగైలుతో, నేడు నిన్ను నా వద్దకు పంపిన ఇజ్రాయేలు దేవుడు యావే స్తుతింపబడునుగాక. అంటే ఆమె దేవుని చేత పంపబడ్డది, అంటే దేవుని ఆత్మ చేత పంపబడ్డది. ఎందుకంటే ప్రియులారా, కొన్నిసార్లు మనం ఇమోషన్స్తో నడిపించబడతాం, కొన్నిసార్లు మన కోపంతో నడిపించబడతాం, కొన్నిసార్లు మన ఆలోచనలతో నడిపించబడతాం. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత, దేవుని వాక్కు చేత, దేవుని చేత మనం నడిపింపబడతామో ప్రియులారా, ఎప్పుడు కూడా మనం సమస్యలో చిక్కుకోము, కానీ మనము శాంతి స్థాపకులుగా మారిపోతాం. ఇప్పుడు నా భర్తను చంపేవాడికి నేనెందుకు ఇది ఇవ్వాలి, రానిలే అని చెప్పి పని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు యుద్ధానికి సిద్ధపడండి అని కూడా ఆమె చెప్పుండొచ్చు. కానీ ఆమె అట్లా చేయలేదండి. ఆమెకేం తెలుసు అంటే, అపకారము చేయడానికి నాబాలు పూనుకున్నాడు, దావీదు మంచి చేశాడు, మేలు చేశాడు అని ఆమెకు అర్థమైంది. కనుక తనే ముందుగా దావీదును కలుసుకోవడానికి వెళ్ళింది. నా భర్తకు చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలని ఆమె ఇవేమీ ఆలోచించలేదు ప్రియులారా. దేవుని చేత ఆమె నడిపించబడ్డది. ఈరోజు ప్రియ సహోదరి, నువ్వు దేని చేత నడిపించబడుతున్నావు? కొన్నిసార్లు మన ఇమోషన్స్ చేత మనం నడిపించబడతాం. అంటే కొన్నిసార్లు భర్త ఏమైనా చేసినప్పుడు మన కోపం వస్తుంది, ఎవరైనా ఏమైనా చేసినప్పుడు మన కోపం వస్తుంది. కానీ మనము దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి అని అబీగేలు జీవితంలోంచి, ఆమె నడవడికలోంచి, ఆమె యాక్షన్స్లోంచి మనం నేర్చుకుంటున్నాం. మనం చూస్తున్నామండి వచనంలో, నీ తెలివితేటలు కొనియాడదగినవి, నీ తెలివితేటలు కొనియాడదగినవి, రక్తపాతము నుండి శత్రువులపై పగ తీర్చుకొనుట అను దుష్కార్యము నుండి. చూడండి, దావీదునే దుష్కార్యం నుండి తప్పించిందండి అబీగేలు. దుష్కార్యము నుండి నేడు నన్ను కాపాడితివి కనుక నీవు ధన్యురాలవు. ఇజ్రాయేలు దేవుడైన యావే మీద ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను వినుము, నీకు కీడు చెయ్యనీయకుండా ప్రభువే నాకు అడ్డుపడెను. నీవు శీఘ్రమే వచ్చి నన్నిట కలుసుకొనని ఎడల రేపు ప్రొద్దు పొడుచునప్పటికీ నాబాలు పరివారమును ఒక్క మగపురుగు కూడా బ్రతికి ఉండేవాడు కాదు సుమా అనెను. అంతట దావీదు ఆమె కానుకలను గైకొని, ఇక ఏ దిగులు లేకుండా నీ ఇంటికి మరలిపొమ్ము, నీ మొగము చూచి నీ మాట పాటించి తిని అనెను. అంటే నీ ముఖం చూసి నీ భర్తను విడిచిపెట్టాను అని చెప్పి ఆయన అంటున్నాడు. చాలామంది కుటుంబాలలో ఒకరోజు ఒక సహోదరి చెప్తుంది, అక్క భయంకరమైన అప్పులు చేసి, గొడవలు చేసి, ఇవన్నీ చేసి నా భర్త నన్ను అంటే సమస్యల్లో చిక్కించినప్పుడు, వాళ్ళు గొడవకు వచ్చినప్పుడు వాళ్ళు అన్నారక్క, నీ ముఖం చూసి నీ భర్తను వదిలిపెట్టాము, లేకపోతే ఏం చేయాలంటే అది చేసేవాళ్ళము అని ఇలాంటి సమస్యలు తీసుకొని వస్తున్నాడు అక్క అని ఆ సహోదరి ఏడుస్తూ ఉంది. ప్రియబిడ్డ, ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడినప్పుడు, నీవు దేవునిలో ఉన్నందున, నీవు నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు శత్రువులను కూడా మిత్రులుగా దేవుడు మార్చేస్తాడు. ప్రియబిడ్డ, ఈరోజు నీ కుటుంబానికి విరోధంగా ఇట్లాంటి సమస్యలు వస్తున్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? కొంతమంది ఏంటి తెలుసా అండి, ఎక్కడికి వెళ్తే వాళ్ళ గొడవలు వస్తాయి. కానీ వాక్యం ఏమంటుందంటే, ఎందుకు ఈమె దేవుని కుమార్తె, గాడ్స్ గ్లోరీ అని ఎందుకు అంటున్నామో తెలుసా? ఫాదర్స్ జాయ్ అని ఎందుకు ఈమె పేరు తెలుసా ప్రియులరా? వాక్యం ఏమంటుందంటే, దేవునికి ప్రీతికరంగా జీవించింది. వాక్యం అంటుంది, ఎవరి ప్రవర్తన అయితే, ఎవరైతే దేవునికి ప్రీతికరంగా ఉంటారో, ఎవరి ప్రవర్తన దేవుడికి ప్రీతికరంగా ఉంటుందో వాళ్ళని శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మార్చేస్తాడు. అంటే మన పక్షం వాగా దేవుడు వాళ్ళని మార్చేస్తాడని దేవుని వాగ్దానం. ప్రియబిడ్డ, ఈ వాగ్దానాలన్నిటినీ పట్టుకొని అబీగేలు దావీదు ముందుకెళ్ళి ఆశీర్వదింపబడిన ఒక స్త్రీలాగా మారిపోయింది. ఈరోజు అనేక సమస్యలు వస్తున్నప్పుడు ఆమె ఒక విజ్ఞాపనకర్తగా, ఒక అనాయింటెడ్ సర్వెంట్గా ఇంతమంది ప్రాణాలు కాపాడిన ఒక స్త్రీగా అబీగేలు నిలబడ్డది. ప్రియబిడ్డ, ఈ దావీదు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. నాబాలు లాంటి భర్తతో నీవు కష్టాలు నష్టాలు పడుతున్నావా? నీ ఎటు ఏం చేయాలో అర్థం కాని ఒక చిక్కుల్లో నువ్వు ఉన్నావేమో ప్రియబిడ్డ. కానీ వాక్యం ఏమంటుందంటే, అబీగేలులాగా నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే నీ కుటుంబంలో అన్ని సమస్యలను నీవు ప్రార్థిస్తున్నావు గనుక, నీవు ఆ బండ సందు మధ్యలో నిలబడ్డావు గనుక దేవుడు నీ భర్తను క్షమిస్తాడు, నీతో ఉన్న వాళ్ళందరినీ క్షమిస్తాడు. ఆయన నిన్ను దీవెనకరంగా ధన్యురాలుగా దేవుడు మారుస్తాడు.
కనుక ఈరోజు మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభా అబిగేలులాగా, ఒక విజ్ఞాపనకర్తలాగా నా కుటుంబం కోసం నిలబడి నేను ప్రార్థన చేసే కృప నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. అంతటి దావీదుకే ఆయన అంటున్నాడు, నేను పగ తీర్చుకున్ననే దుష్కార్యం నేను చెయ్యకుండా, నేను ఈరోజు పొరపాటు చేసేవాడినే, ఈ పొరపాటు చేయకుండా నువ్వు నన్ను కాపాడావు అని చెప్పి ఆ అబీగేల్ని దావీదు కొనియాడుతున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు అటువంటి ఒక అభిషేకం దేవుడు మనకివ్వాలని మనం ప్రార్థన చేద్దాం. అబీగేలుకు తోడై ఉన్న దేవుడు, అబీగేల్ని నడిపించిన దేవుడు నిన్ను కూడా ఆయన నడిపిస్తాడు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధాత్ముడ నా తండ్రి, నీకు వందనాలు నాయన. ఎంతోమంది స్త్రీలు అబిగేలు వలె నాయన, అయ్యా నా బాలు వంటి భర్తలతో ప్రభువా కన్నీరు విడుస్తూ, ఏంటి నా పరిస్థితి, ఎందుకు ఈయన వల్ల ఈ శ్రమలు, కన్నీళ్ళు, ఈ ఇబ్బందులు, అవమానాలను ఏడుస్తున్నారేమో నా తండ్రి, నీకు స్తోత్రం నాయన. అబిగేల్ని నడిపించినట్లుగా దావీదు అంటున్నాడు కదా ప్రభా, దేవుడే ఈరోజు నిన్ను నా యొద్దకు నడిపించాడన్నాడు కదా ప్రభా. అవును నాయన, అదే నడిపింపును, అదే ఆత్మాభిషేకాన్ని, అదే వాక్య జ్ఞానాన్ని, అదే విశ్వాసాన్ని, అదే మంచితనాన్ని, అవే తెలివితేటలని ప్రభా నా తండ్రి, ఈ ప్రతి స్త్రీలకు నా తండ్రి, ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. మమ్మల్ని అభిషేకించమని అడుగుతూ మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ కుటుంబాలన్నీ కూడా కీడు తొలగిపోవును గాక, ఆపదలోంచి విడుదల పొందుకుందురు గాక, నీ సమాధానం వారి కుటుంబంలో ఉండును గాక, శాంతి స్థాపకురాలుగా అబీగేల్ నిలబడినట్లుగా నా తండ్రి అట్టి పరిచర్య నా తండ్రి నీ బిడ్డలు చేదురుగాక అని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, శాంతి స్థాపకురాలు అబీగేలు. ఈరోజు మనం కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ మన ద్వారా శాంతి సమాధానాలు రావాలి. వాక్యం ఏమంటుందో తెలుసా? నీ సరిహద్దుల్లో సమాధానం ఉండునుగాక, నీ ప్రాకారంలో నెమ్మదుండునుగాక అని దేవుడు దీవిస్తున్నాడు. ఈ వాగ్దానం మన కుటుంబాలలో నెరవేరునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.